గాయ్స్ యూట్యూబ్ ఎక్కువ చెప్తుంది ఏంటిదంటే వైటీ స్టూడియోలో 2 సెట్టింగ్ చేసుకున్నారు అనుకోండి మీ వ్యూస్ అయితే పెరుగుతాయని చెప్తుంది అనమాట. యూట్యూబ్ ఎక్కువ చెప్తుంది ఏంటిదంటే వైటీ స్టూడియోలో వెళ్ళండి. వైటీ స్టూడియోలో వెళ్ళిన తర్వాత 2 సెట్టింగ్ చేసుకున్నారు అనుకోండి, ఇక్కడ స్క్రీన్ షాట్ పెడుతున్నా చూడండి, ఆ సెట్టింగ్ చేసుకున్నారు అనుకోండి మీ వీడియో వైరల్ అవుతుంది అనమాట. మరి ఎలా సెట్టింగ్ చేసుకోవాలంటే వీడియోలో మొత్తం చెప్తాను. చాలా ఇంట్రెస్టింగ్ అవుతుంది వీడియో అయితే. ఎవరైతే సెట్టింగ్ చేసుకోరో ఆ సెట్టింగ్ చేసుకోకుంటే వీడియో అప్లోడ్ చేస్తారు. వీడియో అప్లోడ్ చేసిన వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే అండ్ మొత్తం ప్రాపర్లీ ఎస్యూ చేసేసుకుంటారు అండ్ పబ్లిక్ చేసేస్తారు. పబ్లిక్ చేసిన వెంటనే 10 hours 12 hours కి మనకు 10, 20, 30, 40 వ్యూస్ వస్తాయి అనమాట. సో వ్యూస్ వచ్చి ఆగిపోతాయి కాబట్టి మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ రిపీట్ వీడియో షూట్ చేసేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తారు. అప్పుడే మీరు ఏం చేస్తారంటే డిమోటివేట్ అవుతారన్నమాట. డిమోటివేట్ కాకుండా ఇప్పుడే మీరేం చేస్తారంటే ఆ 2 సెట్టింగ్ చేసుకోండి. 2 సెట్టింగ్ చేసిన తర్వాత వీడియో అప్లోడ్ చేసి అంటే పబ్లిక్ చేయండి. యూట్యూబ్ ఎక్కువ చెప్తుంది ఏంటిదంటే బ్రో మీరు వైటిస్ట్ లో వెళ్ళిన తర్వాత 2 సెట్టింగ్ చేసుకోని యూట్యూబ్ ఎక్కువ చెప్తుంది అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ సెట్టింగ్ ఏంటా మరి చూసేద్దామా. మరి లేట్ ఎందుకు, మరి ఇక్కడ స్క్రీన్ కలర్ చూపిస్తా చూసేయండి. అంతకుముందు ఎవరైనా ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే శ్రీనివాస్ టెక్ అఫీషియల్ ఛానల్లో నేను డైలీ 2 మెంబర్స్ కి నేను ఫ్రీలో ప్రమోషన్ చేస్తున్నా. ఫ్రీ ప్రమోషన్ చేస్తున్నా. అండ్ మీరు చేయవలసింది ఏంటంటే వీడియోకి ఫుల్ వాచ్ చేయాలి, లైక్ చేయాలి, కామెంట్ చేయాలి. అండ్ ఇన్స్టాగ్రామ్కి మీరు ఫాలో కావాలి. ఇన్స్టాగ్రామ్కి ఫాలో అయిపోయిన తర్వాత మీరు మొత్తం ఫాలో అయ్యాను, లైక్ చేసాం, కామెంట్ చేసాం అండ్ మొత్తం అండ్ కామెంట్లో మీరు రెడీ చేయండి. తప్పకుండా మీకు ఫ్రీలో ప్రమోషన్ చేస్తాను. అండ్ ఇక్కడ శ్రీనివాస్ టెక్ అఫీషియల్ ఛానల్లో వీడియోలో నేను మీ ఛానల్ రివీల్ చేస్తాను అండ్ కమ్యూనిటీ పోస్ట్ చేస్తాను అనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే సర్చ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ ఇప్పుడు స్క్రీన్ కలర్ చూపిస్తా చూసేయండి. గాయస్ ఇక్కడ చూడండి, ఇక్కడ క్రోమ్ ఉంది కదా, క్రోమ్ సెలెక్ట్ చేస్తాను. క్రోమ్ సెలెక్ట్ చేసిన తర్వాత మీరేం చేస్తారంటే గాయస్ ఇక్కడ సర్చ్ బార్ లో సర్చ్ చేయండి. ఏం సర్చ్ చేస్తారు, www.whitestore.com లాగిన్ ఓకే వేసుకోండి. అండ్ సింపుల్ ఇక్కడ లాగిన్ ఓకే వేసుకోండి. గాయస్ ఇలా లాగిన్ ఓకే వేసిన తర్వాత డాష్ బోర్డ్ ఇలా ఉంటుంది కదా, మీరేం చేస్తారంటే ఇక్కడ మీరు సెట్టింగ్ అయితే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎలా సెట్టింగ్ చేసుకోవాలంటే మీకు చూపిస్తాను చూడండి గాయస్. సింపుల్ బ్యాక్ వస్తాను. మీరేం చేస్తారంటే యూట్యూబ్ లో వెళ్ళిపోతారు. ఇలా యూట్యూబ్ లో వెళ్ళిపోయిన తర్వాత గాయస్ ఇక్కడ మీరేం చేస్తారంటే ఇక్కడ ప్లస్ సింబల్ సెలెక్ట్ చేస్తారు. ప్లస్ సింబల్ సెలెక్ట్ చేసిన తర్వాత వీడియో సెలెక్ట్ చేస్తారు. మీకు చూపిస్తాను, లైవ్ మొత్తం చూపిస్తా. ఏదో ఒక వీడియో మీకు సెలెక్ట్ చేసి చూపిస్తాను అనమాట. ఈ వీడియో సెలెక్ట్ చేస్తాను అండ్ ఇప్పుడు డన్ చేస్తాను అనమాట. ఓకే, డన్ చేసిన తర్వాత మీరేం చేస్తారంటే ప్రాపర్లీ మీరు ఇక్కడ సెట్టింగ్ చేసుకుంటారు. ఆల్మోస్ట్ అన్ని సెట్టింగ్ చేసుకుంటారు. బట్ ఇక్కడ మీకు 2 సెట్టింగ్స్ ఉంటాయి. ఆ సెట్టింగ్ మీకు చూపిస్తుంది చూడండి. ఇక్కడ మీరేం చేస్తారంటే టైటిల్ వెరైటీ వేసుకుంటారు. ఓకే, XYZ మొత్తం టోటల్ టైటిల్ వెరైటీ వేసుకుంటారు. మీకు నచ్చిన టైటిల్ వెరైటీ వేసుకుంటారు. ఓకే, అండ్ ఇక్కడ విజిబిలిటీ అయితే అన్లిస్ట్లో పెట్టుకుంటారు. అండ్ ఇంకేముందంటే గాయస్ చూడండి, షోమర్ సెలెక్ట్ చేస్తాను. అండ్ ఇక్కడ ఆడియన్స్ చూసుకుంటే ఇక్కడ నో పెట్టేస్తారు, మీకు తెలిసిన విషయమే. ఓకే, అండ్ ఇక్కడ చూసుకుంటే అండ్ ఇక్కడ ఏముందంటే పెయిడ్ ప్రమోషన్ ఉంది, అది మాకు అవసరం లేదు. కమ్యూనిటీ చూసుకుంటే గాయస్ ఇక్కడ ఇన్వైట్ కొలాబరేట్ ఉంది. ఇది ఎందుకంటే కొందరికి లింక్ పంపిస్తే వాళ్ళ ఛానల్లో మన వీడియో కనిపిస్తుంది, మన ఛానల్లో వీడియో కనిపిస్తుంది అనమాట. అది మీకు తెలిసిన విషయమే అనుకుంటున్నా. అండ్ ఇక్కడ సింపుల్ బ్యాక్ వస్తాను. ఇక్కడ చూసుకుంటే అల్టరేట్ కంటెంట్ ఉంది కదా, ఇది సింపుల్ గా మీరు ఏం చేస్తారంటే నో పెట్టాలి. ఆబ్వియస్లీ ఎవరైతే వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడే నో పెట్టండి. మీరు వీడియో అప్లోడ్ చేసిన తర్వాత నో పెడితే ఏమైతే అంటే యూట్యూబ్ ఏం చేస్తాయంటే మళ్ళీ అనలైజ్ చేస్తుంది కాబట్టి అప్పుడు మీకు వ్యూస్ తక్కువ వస్తాయి అనమాట. ఇప్పుడే నో పెట్టిండ్రు అనుకోండి, మీరు వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటే ఏమైతే అంటే మీ వీడియోకి మొత్తం అనలైజ్ చేస్తారు, మొత్తం సెట్టింగ్ చేసుకున్నా లేదా అని. సో మొత్తం అనలైజ్ చేసిన తర్వాత పర్ఫెక్ట్లీ మీకు ఒక మెయిల్ వస్తుంది, అంటే ఒక నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ ఎవరికి వస్తుంది అంటే మానిటైజేషన్ అయిన వాళ్ళకి వస్తుంది అనమాట. ఏమొస్తుంది అక్కడ నోటిఫికేషన్ ఏముంటాయి అంటే నో ఇష్యూ అనే ఉంటాయి అనమాట. మీరు చూసుకోండి, ఎవరికైతే మానిటైజేషన్ అవుతుందో వాళ్ళు చూసుకోండి అనమాట. ఓకే, సింపుల్ ఇట్లా బ్యాక్ వచ్చేయండి. అండ్ ఇప్పుడు ట్యాక్స్ పెట్టుకోవాలంటే ఇక్కడ ఉండే ట్యాక్స్ పెట్టుకుంటారు, ఆబ్వియస్లీ మీకు తెలిసిన విషయమే. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్లీ అండ్ ఇక్కడ తమ్నెల్ పెట్టుకోవాలంటే తమ్నెల్ పెట్టుకుంటారు, ఇక్కడ అప్లోడ్ చేసేస్తారు. ఓకే, అప్లోడ్ చేసిన వెంటనే మీరు ఏం చేస్తారంటే ప్రాపర్లీ ఎస్యూ చేసుకుంటారు మొత్తం. ఓకే, అండ్ అప్లోడ్ చేసేస్తారు. సింపుల్ ఇప్పుడు బ్యాక్ వస్తా కదా, మీరు అప్లోడ్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇప్పుడు ఎక్కడ మీరు సెట్టింగ్లో వచ్చారు కదా, ఇక్కడ వెళ్ళిపోతారు అనమాట. మీకు ఇక్కడ చూపిస్తాయి ఏంటంటే ఆ వీడియో అప్లోడ్ చేసుకున్నారు. ఓకే, ఆ వీడియో అప్లోడ్ చేసుకున్నారు కదా. అండ్ ఇప్పుడు మీకు చూపిస్తాయి ఏంటంటే కంటెంట్లో వెళ్ళిపోతాను. ఇక్కడ కంటెంట్లో వచ్చిన తర్వాత ఏదైతే వీడియో ఇప్పుడు అప్లోడ్ చేసుకున్నారు కదా, ఆ వీడియో మనకి ఇక్కడ డిస్ప్లేలో కనిపిస్తుంది, అంటే ఫస్ట్లో కనిపిస్తాయి కదా, ఆ వీడియో మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ సింపుల్ మీరు ఇక్కడ చూడండి గాయస్ ఇక్కడ మొత్తం ఇక్కడ ప్రాపర్లీ మొత్తం టోటల్ ఎస్యూ చేసేస్తారు అనమాట. టోటల్ ఎస్యూ చేసేస్తారు. ఓకే, మొత్తం ఎస్యూ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ మీరు ఇక్కడ చూడండి గాయస్ ఇక్కడ మనకి ఇక్కడ ఏముందంటే చూడండి గాయస్ ఇక్కడ ఎండి స్క్రీన్ ఉంది, మీకు చూపిస్తారండి. ఎండి స్క్రీన్ ఉంది, కార్డ్స్ ఉంది, క్యూస్ ఉంది, ఫైల్స్ ఉన్నాయి. ఇవి కొత్తగా 2 యాడ్ అయినాయి అనమాట. ఇవి ముందు ఇంతకు ముందు ఇవి 3 ఉండే అనమాట. ఈ 2 కొత్తగా యాడ్ అయినాయి. ఈ సెట్టింగ్స్ కొత్తగా యాడ్ అయినాయి కాబట్టి దాని గురించి సపరేట్ వీడియో చేస్తాను. అండ్ ఇక్కడ చూసుకుంటే గాయస్ ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, అండ్ ఇక్కడ ఏమంటుంది చూడండి గాయస్ ఇక్కడ ప్రొడక్ట్ అంటుంది. దీన్ని ఓపెన్ చేస్తా ఫస్ట్ ఆఫ్ అయితే, మనకు అవసరం లేదు, మీకు ఈ వీడియోలో చెప్పాను, అందుకోసం వీడియో లెంత్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే గాయస్ ఇక్కడ అండ్ ఇక్కడ షోమర్ కనిపిస్తుందా, షోమర్ సెలెక్ట్ చేస్తాను. షోమర్ సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ చూడండి గాయస్ ఇక్కడ చాలా సెట్టింగ్స్ ఉంటాయి. ఇక్కడ మీరు సెట్టింగ్ చేసుకోరు. 2 సెట్టింగ్స్ అన్నా కదా, ఆ 2 సెట్టింగ్స్ చూపిస్తాను చూడండి గాయస్ ఇక్కడ. ఇవన్నీ ఆటోమేటిక్ క్యాప్షన్స్ ఉన్నాయి చూడండి, అలో ఆటోమేటిక్ ప్లేసెస్ ఉన్నాయి. ఇది చూడండి ట్యాక్స్ అయితే ఇచ్చేసుకున్నా. అండ్ ఇక్కడ లాంగ్వేజ్ చూసుకుంటే తెలుగు ఉంచుకోండి. అవన్నీ టోటల్ చూడండి గాయస్ ఇక్కడ. క్యాప్షన్ సర్టిఫికేషన్ చూసుకుంటే నన్ను అయితే వదిలేండి. అండ్ ఇక్కడ తెలుగు అండ్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ చూసుకుంటే అది ఖాళీగా వదిలేండి, ఆప్షనల్ అనమాట. అండ్ ఖాళీగా వదిలేండి, మీ ఇష్టం అనమాట. ఓకే,
ఇక్కడ చూసుకుంటే గాయస్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇది. నేను ఈ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసిన కాబట్టి నాకు ఇక్కడ 2 టిక్ మార్క్ అయితే కనిపించాయి. మీకు చూపిస్తుంది, జస్ట్ జూమ్ ఇన్ చేసి చూపిస్తాం. ఈ అల్లో ఎంబెడింగ్ ఒకటి అండ్ ఇక్కడ పుష్ టు సబ్స్క్రిప్షన్ అండ్ ఫీడ్ అయితే కనిపిస్తుంది చూడండి. పబ్లిష్ టు సబ్స్క్రిప్షన్ ఫీడ్ అండ్ నోట్ టు పీ సబ్స్క్రైబర్ చూడండి. ఈ ఎందుకు టిక్ మార్క్ అనుకుంటే గాయస్ చూడండి, 2 టిక్ మార్క్ చూడండి. 2 టిక్ మార్క్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఇదే 2 సెట్టింగ్ అనమాట. ఇక్కడ చూడండి ఒక టిక్ మార్క్ అనేది హైడ్ అయిపోతుంది. ఎందుకు హైడ్ అయిపోతుంది అంటే పబ్లిక్ చేసిన వెంటనే హైడ్ అయిపోతుంది. పబ్లిక్ చేయక ముందు ఇక్కడ టిక్ మార్క్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ స్క్రీన్ షాట్ పెడతా చూడండి, స్క్రీన్ షాట్ పెట్టిన చూడండి. అలా మనకైతే టిక్ మార్క్ అయితే ఉంటాయి అనమాట. టిక్ మార్క్ ఉన్న తర్వాత ఆ టిక్ మార్క్ వెళ్ళిపోయింది అనుకోండి, మీ నోటిఫికేషన్ ఆడియన్స్ వరకు వెళ్ళదు అనమాట. అంటే మీరు వీడియో పబ్లిక్ చేశారు, ఓకే, వీడియో పబ్లిక్ చేసిన వెంటనే ఆడియన్స్ వరకు వెళ్ళదు. ఈ టిక్ మార్క్ 2 టిక్ మార్క్ ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా మీ వీడియో ఆడియన్స్ వరకు వెళ్తుంది అండ్ బ్రౌజ్ పిక్చర్లో కనిపిస్తుంది. అప్పుడు వాళ్ళు వీడియో చూస్తారు అనమాట. అప్పుడే మీకు వ్యూస్ వస్తాయి. మీరు ఎలా పడితే అలా వీడియో అప్లోడ్ చేసిన అనుకోండి, మీరు తలబద్దలు కొట్టుకుంటారు, డిమోటివేట్ అవుతారు, వ్యూస్ వస్తాయి ఏమని బాధపడతారు అనమాట. చూడండి ఇక్కడ మీకు సెట్టింగ్ చేసుకున్నారు అనుకోండి, చూడండి జాగ్రత్తగా చూడండి గాయ్స్. ఇక్కడ ఈ 2 టిక్ మార్క్, ఈ టిక్ మార్క్ అయితే చూడండి ఈ హైడ్ అయిపోతుంది. చూడండి ఇప్పుడే మీకు అనిపిస్తున్నాయి, నేను వీడియో పబ్లిక్ చేసిన కాబట్టి మీకు అనిపిస్తుంది చూడండి. ఇది ఒకటి మనకు ఇనేబుల్ అయి ఉంటాయి అంటే కనిపిస్తున్నాయి అనమాట. మీరు చేసుకోవచ్చు, మీరు ఇప్పుడు కూడా చేసుకోవచ్చు, టిక్ మార్క్ ఇచ్చుకోవచ్చు, లేకుంటే టిక్ మార్క్ ఇచ్చుకోవచ్చు అనమాట. అలో ఎంబెడింగ్ అంటారు అనమాట. ఇక్కడ చూసుకుంటే మీకు జాగ్రత్త చూడండి, పబ్లిష్ టు సబ్స్క్రిప్షన్ ఫీడ్ అండ్ నోటిఫి సబ్స్క్రైబర్స్ ఉంది. అంటే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళ దగ్గరికి నోటిఫికేషన్ వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ టిక్ మార్క్ ఉండాల్సిందే, ఖచ్చితంగా ఉండాల్సిందే. ఉంటేనే వాళ్ళ దగ్గరికి వెళ్తారు అనమాట. వెళ్ళిన తర్వాత నోటిఫికేషన్ వెళ్ళిన తర్వాత వాళ్ళు క్లిక్ చేస్తారు, క్లిక్ చేసిన తర్వాత మన వీడియో వాచ్ చేస్తారు అనమాట. అప్పుడే మీకు వ్యూస్ వస్తాయి. లేకుంటే మీరు ఆ టిక్ మార్క్ లేకుంటే మీకు ఎప్పటికీ వ్యూస్ రావు. మళ్ళీ మీరు బాధపడతారు, అన్న మాకు తెలుస్తలేదు, మీరు మంచిగా చెప్పారు మీరు అనుకుంటే ఖచ్చితంగా ఇంతవరకు చూసిన అనుకుంటే లైక్ ఇచ్చుకోండి. ఇలాంటి రిలేటెడ్ వీడియోస్ వస్తాయి, ఖచ్చితంగా లైక్ చేసుకోండి అండ్ మా ఛానల్కి ఫాలో అవ్వండి. ఈ ఛానల్ శ్రీనివాస్ అఫీషియల్ బ్లాగ్స్ అనమాట. అండ్ శ్రీనివాస్ టెక్ అఫీషియల్ ఛానల్లో డైలీ 2 మెంబర్స్కి ప్రమోషన్ చేస్తున్నా అనమాట. డైలీ 2 ఈ రోజు నుండి స్టార్ట్ అనమాట. డైలీ 2 మెంబర్స్ ప్రమోషన్ చేస్తున్నా. ఈ ఛానల్ కాదు, శ్రీనివాస్ టెక్ అఫీషియల్ ఛానల్ డైలీ 2 మెంబర్స్ ప్రమోషన్ చేస్తున్నా. అది కూడా ఫ్రీలో అనమాట. మీ ఛానల్ ఇక్కడ రివీల్ చేస్తాను, డిస్ప్లేలో రివీల్ చేస్తాను. రివీల్ చేసిన తర్వాత అండ్ ఇక్కడ మీకు కమ్యూనిటీ పోస్ట్ చేస్తారు అనమాట. అన్న ఇవన్నీ చేస్తున్నారు కానీ మీకేం కావాలి అనుకుంటే అండ్ మీరు వీడియో పూర్తిగా చూడాలి, ఒక లైక్ ఇచ్చుకోవాలి, కామెంట్లో మీ ఫీడ్బ్యాక్ తెలియజేయాలన్నమాట. అండ్ కామెంట్లో ఫీడ్బ్యాక్ ఏం తెలియజేయాలంటే అండ్ ఇన్స్టాగ్రామ్కు ఫాలో కావాలి, అవన్నీ చేసినాం అండ్ ఇన్స్టాగ్రామ్కు ఫాలో కావాలి అండ్ లైక్ చేయాలి అండ్ కామెంట్ చేయాలి, వీడియో పూర్తిగా చూడాలి. ఇంతే, మీకు డబ్బులు తలగాయి అనమాట. జస్ట్ మీరు ఫోన్ ఓపెన్ చేసిన తర్వాత బ్రౌజ్ పిక్చర్లో నా వీడియోతో వచ్చేస్తాయి, ఆల్వేస్ వచ్చేస్తాయి అనమాట. వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే వీడియో పూర్తి చూడాలి, క్లిక్ చేసిన తర్వాత వీడియో పూర్తి చూడాలి, ఒక లైక్ ఇచ్చేయాలి అండ్ ఇన్స్టాగ్రామ్కు ఫాలో కావాలి. అక్కడనే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది కాబట్టి ఇన్స్టాగ్రామ్కు ఫాలో కావాలి. ఫాలో అయిపోయిన తర్వాత అండ్ కామెంట్లో నేను అన్ని ఫాలో అయ్యాను, నన్ను ప్రమోషన్ చేయండి అలా కామెంట్ చేస్తే ఖచ్చితంగా నేను ప్రమోషన్ చేస్తాను అనమాట. ఓకే, డైలీ 2 మెంబర్స్ ప్రమోషన్ చేసిన ఇంట్రెస్ట్ ఉంటే అండ్ మీరు చేసుకోండి. కామెంట్, లైక్ అండ్ ఇన్స్టాగ్రామ్కు ఫాలో కావాలి. ఓకే, ఇది ఈరోజు వీడియో ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి, ఫీడ్బ్యాక్ తెలియజేయండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.